ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. విజయనగరం, నెల్లిమర్ల ప్రాంతాలను కలుపుతూ కొత్తగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే సమయానికి ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా అతి తక్కువ సమయంలోనే చేరుకునేలా ఈ మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వస్తే విజయనగరం నుంచి భోగాపురానికి సుమారు 14 కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా భారీగా ఆదా కానుంది. భోగాపురం విమానాశ్రయం మరికొద్ది నెలల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో చుట్టుపక్కల నగరాల నుంచి కనెక్టివిటీ పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం విజయనగరం నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే జాతీయ రహదారి 26 మీదుగా NH-16కి చేరుకొని వెళ్లాల్సి వస్తుంది. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ కారణంగా సుమారు 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు జొన్నాడ జంక్షన్ నుంచి బొడ్డవలస మీదుగా నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకునేలా ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ వేశారు. ఇది పూర్తయితే ప్రయాణికులు ఎంతో సులభంగా, వేగంగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం అధికారులు ప్రాథమికంగా 100 కోట్ల అంచనా వ్యయంతో నివేదికను సిద్ధం చేశారు. అందులో భూసేకరణ కోసం 35 కోట్లు, 4 వరుసల రహదారి నిర్మాణానికి 65 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ రహదారిని 80 అడుగుల వెడల్పుతో మధ్యలో డివైడర్ ఉండేలా అత్యాధునికంగా నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల భోగాపురం స్థానిక అవసరాలకు గుర్తించి ఈ రింగ్ రోడ్డుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి అందిన ఈ ప్రతిపాదనలపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది.